చెప్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డాడు. దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆమె చెప్పండి ఒకసారి. శత్రువులు అంటున్నారయ్యా, నీ దేవుడు ఏమైపోయాడు? ఈ పరిస్థితుల్లో నీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో నీ దేవుడు ఎక్కడున్నాడు? ఈ పరిస్థితుల్లో నీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ పోరాటంలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో శత్రువుని కొడుతుండగా, భయంకరమైన కన్నీరును కారుస్తుండగా, ఇట్లాంటి పరిస్థితుల్లో నీ దేవుడు ఏమాయను? నీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దేవుడు నీకు సాయం చేయట్లేదని ప్రజలందరూ, శత్రువులందరూ నన్ను అడుగుతున్నారు యేసయ్యా. కానీ ఒక్క విషయం నాకు తెలుసు, నేను నా శరీర సంబంధమైన ఆకలిని చంపుకొని, యేసయ్యా నా కన్నీరే నాకు అన్నపానం. ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన దావీదు రాజుగా మార్చబడ్డాడు, అధికారిగా మార్చబడ్డాడు, తలగా మార్చబడ్డాడు. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన నీవు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన అనుభవంలో నిలబడటానికి నా దేవుడు కృప చూపిస్తున్నాడు. కల్వరి ఓమేగా మినిస్ట్రీ ద్వారా ఈ 5 దినాల ఉపవాస కూటాలు ఒక దైవ సేవకుడిగా ఆత్మలో గురికొల్పడానికి, ఒక బలమైన ఉద్యోగం కలిగిన ఆత్మతో ఎలా ముందుకు వెళ్ళాలో అనేక సందేశాలు నేను నేర్చుకున్నాను. అంతేకాదు అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. దినాల్లో సంఘాలు నశిస్తున్నాయి, చాలా సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్న దినాల్లో, ఐక్యత ప్రేమ పొదువైతున్న దినాల్లో భారతదేశం కోసం ఉపవాసం ఉండి ఈ 5 దినాలు విలియం కేరీ పాల్ గారు చక్కని కూటాలు ఏర్పాటు చేశారు. ఇది నాకు చాలా ఆత్మీయంగా ఉన్నతమైన శక్తిని, అందుకే ఈ 4 దినాలు దేవునితో గడపడానికి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను మొట్టమొదటిగా ఈరోజు ఉపవాస ప్రార్థనలకి హాజరయ్యాను. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా